వేణుగారు, ఈ ఉగాది అంటే గత ఉగాది కంటే భిన్నంగా ఖచ్చితంగా ఉండబోతుందని ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు. అయితే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది? సో భిన్నంగా ఉంటుంది అనేది 100% నిజం. 2024 కంటే 25 చాలా నెగిటివ్గా ఉండబోతా ఉంది. 25 కంటే 26, 26 కంటే 27, 27 కంటే 28 అంటే 25లో స్టార్ట్ అయ్యేటువంటి నెగిటివిటీ అనేది 4 సంవత్సరాల పాటు 28 డిసెంబర్ వరకు ఉండబోతా ఉంది. సో మరీ ముఖ్యంగా కారణం ఏమిటి? చాలామంది ఏదో సంవత్సరం మారింది అనుకుంటున్నారు. సంవత్సరం మారడంతో పాటు ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది మీనరాశిలో. సో 6 గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఏర్పడడం అనేటువంటిది మనకు 2019 డిసెంబర్ 26న జరిగింది. సో ఆ ముందు రోజే మనకు ఒక గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. ఎప్పుడు 2019లో. అది డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్లో వస్తేనే దాని ఎఫెక్ట్ మనం 3 సంవత్సరాలు అనుభవించినాం కరోనా రూపంలో. ఓన్లీ మనకు వచ్చింది ఏంది? సూర్యగ్రహణము, దాని తర్వాత షష్టగ్రహ కూటమి మకర రాశిలో. మరి ఇప్పుడు సూర్యగ్రహణము తెల్లారి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఎప్పుడు? ఉగాది నాడు ఏర్పడుతుంది. సో సంవత్సరం అంతా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే డిసెంబర్లో వస్తేనే అంటే ఇంచుమించుగా 9వ మాసంలో వచ్చింది మనకు. అంటే మన తెలుగు సంవత్సరాదిని చూసుకుంటే 9వ మాసంలో 2019లో వస్తే 3 ఏళ్ళు కష్టపడ్డాం ఇంచుమించుగా. మరి అట్లాంటిది ఉగాది నాడు ఏర్పడితే దాని కష్టం ఎట్లా ఉంటుంది? సో ఏమైపోయిందంటే చాలామంది జ్యోతిష్కులు నెగిటివిటీని చెప్పడానికి భయపడతా ఉన్నారు. జ్యోతిష్యులు ఏం మోటివేటర్స్ కాదు. నీ జీవితం అలా ఉంటుంది, ఇలా జరగబోయేటువంటి నష్టాన్ని జనాలకు తెలియజేస్తే దాన్ని అట్లీస్ట్ కాపాడుకుంటారు, దానికి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఇంటెన్షను. సో ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి రాబోయేటువంటి షష్టగ్రహ కూటమి సంవత్సర ఫలితాలు చాలా చాలా సమస్యాత్మకంగా బాధాకరంగా ఉండబోతూ ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు దీని యొక్క తీవ్రత ఉండే అవకాశం ఉంది. 2028 వరకు ఉంటుంది. అండ్ మానవ సంబంధాలు మొత్తం డబ్బు రూపంలో తిరుగుతాయి. అసలు ఆల్రెడీ డబ్బు రూపంలో ఇప్పటికే అలాగే ఉంది పరిస్థితి. సో ఈ సంవత్సరం ప్రపంచాన్ని కమాండ్ చేసేది మనిషి, మనీ అండ్ షీ. సో డబ్బు అండ్ అమ్మాయి ఈ సంవత్సరాన్ని కమాండ్ చేసేది మనీ అండ్ షీ. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం సెలబ్రిటీలు, రాజకీయ రంగంలో సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా సెలబ్రిటీలు, వ్యాపార రంగంలో సెలబ్రిటీలు, అంటే సెలబ్రిటీ అనేవాడు ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా వాడికి సమస్యలు తప్పవు. ఏ రకమైన సమస్యలు అంటారు? న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సమాజంలో చెడ్డ పేరు. అంటే సెలబ్రిటీ అనేది ఓన్లీ టీవీలో కనిపించేవాడు కాదు. ఇప్పుడు ఉదాహరణ, చాలా కామెడీగా ఉన్న అడుగు తినే వాళ్లకు హెడ్ ఉన్న వాడు కూడా సెలబ్రిటీయే. వాళ్ళ వరకు వాడు సెలబ్రిటీ. అడుగు తినే వాళ్ళల్లో వాడు యూనియన్కి వాడు ప్రెసిడెంట్ అంటే వాడు సెలబ్రిటీయే. వాడికి కూడా సమస్యలు వస్తాయి. సో సెలబ్రిటీ ఎవరు అనేది కాస్త హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా అందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. ఎందుకంటే రవి కమాండ్ చేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరాన్ని. రవి అంటే పబ్లిసిటీ, రవి అంటే జనాల్లో వశీకరణం. ఆ వశీకరణాన్ని కమాండ్ చేస్తున్న రవి ఈ సంవత్సరం జనాలకు చెడు రిజల్ట్ని ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణ, సినిమా స్టార్సు, సినిమా హీరోయిన్లు, సోషల్ మీడియా స్టార్సు, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ స్టార్లు, వాళ్ళందరికీ ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు. అంటే ఈ సంవత్సరం ఎఫెక్ట్ 6 నెలల ముందు స్టార్ట్ అయింది. అల్లు అర్జున్తో స్టార్ట్ అయింది. సో అల్లు అర్జున్తో స్టార్ట్ అయినటువంటిది ఇంకా మీదట 30వ తేదీ నుండి పీక్స్లోకి వెళ్తుంది.